హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. చాక్లెట్ బ్రౌనీ అండి. చాలా చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుందనమాట. ఈ బ్రౌనీలో కూడా చాలా రకాల బ్రౌనీస్ ఉన్నాయండి. ప్లెయిన్ చాక్లెట్ బ్రౌనీ, నెక్స్ట్ డబుల్ చాక్లెట్, త్రిబుల్ చాక్లెట్, నట్స్ వేసి చేస్తుంటారు. చాలా రకాలున్నాయి. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే నేను డబుల్ చాక్లెట్ బ్రౌన్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఈ చాక్లెట్‌ని డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో దీన్ని మనం ఈ చాక్లెట్‌ని కరిగించుకోవాలి. దీన్ని డబుల్ బాయిల్డ్ మెథడ్ అంటారండి. ఒక హాట్ వాటర్ కింద ఉంటుంది. పైన వచ్చేసి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో చాక్లెట్‌ని వేసి మెల్ట్ చేసుకోవాలి. దీన్ని మనం డబుల్ బాయిల్డ్ మెథడ్ అని అంటాము. చాక్లెట్స్‌ని ఇలాగే మెల్ట్ చేస్తారు. ఇంకా ఈ చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత అందులో బటర్ వేసుకోవాలి. ఈ బటర్ అండ్ చాక్లెట్ 2 కూడా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. అంటే బటర్ అనేది చాక్లెట్‌లో బాగా మెల్ట్ అయిపోవాలి. చాక్లెట్ అనేది చక్కగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలండి. చాక్లెట్ ఇంకా ముద్ద ముద్దలుగా ఉండడం ఇలా అయితే ఉండకూడదు. మనకి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేయాలనమాట. ఒక జారుడుగా ఉండాలి. మీకు చూపిస్తాను తర్వాత. అదే ఇది మెల్ట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఆ వాటర్ ఉంది కదా! హాట్ వాటర్‌ని పక్కకు తీసేయాలి. మరీ ఎక్కువ వేడైతే చాక్లెట్ అనేది గట్టిగా అయిపోతుందండి. ఎక్కువ హాట్ పెడితే. అందుకని వేడి నీటిని పక్కన పెట్టుకోండి. మీకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి అవసరం ఉండదులెండి. దాన్నైతే మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఏ కన్సిస్టెన్సీ ఉందని జారుడుగా వచ్చేసింది. ఇంకా ఇందులో వెనిల్లా ఎసెన్స్‌ని వేసుకోండి. తర్వాత పౌడర్ షుగర్‌ని యాడ్ చేసుకోండి. షుగర్ ప్లేస్‌లో మీరు జాగరీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చండి. దాన్ని కూడా ఒకసారి వేసి చేసుకుందాం. చూపిస్తాను ఇంకొకసారి ఎప్పుడైనా. తర్వాత ఇందులో ఎగ్ వేసుకోవాలి. 1 ఎగ్ అయితే సరిపోతదండి. ఎగ్ వేసిన తర్వాత ఈ మొత్తం అన్నీ గూడా మంచిగా మిక్స్ చేసుకోండి. మనం కేక్ బ్యాటర్ ఇలా బాగా ఫ్లఫీగా కలిపేయకూడదండి. అలా కలపకూడదు. కేక్ బ్యాటర్ వేరు, అలాగే ఈ బ్రౌనీ బ్యాటర్ వేరనమాట. అలాగే కేక్ వేరు, తినడానికి కూడా కేక్ వేరే టేస్ట్ ఉంటుంది. బ్రౌనీ గూడా వేరే టేస్ట్ ఉంటుంది. అదనమాట. ఇంకా మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఆ 3 ఎగ్గు, షుగర్, వెనిల్లా ఎసెన్స్ ఆ చాక్లెట్‌లో కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. తర్వాత అందులోనే ఒక చన్నీ పెట్టుకోండి. ఒక జల్లెడ పెట్టుకొని మైదా పిండి అలాగే కోకో పౌడర్ ఈ రెండింటిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవసరం లేదండి. చెప్పాను కదా! కేక్‌కిను దీనికి తేడా ఉంటుందని చెప్పేసి. ఇంకా వీటిలో అవసరం లేదు. మైదా, కోకో పౌడరు మంచిగా జల్లించుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి మొత్తం కూడా. ఇందులో ఇంకా పాలు ఇంకేమీ అవసరం లేదండి. ఈ చాక్లెట్‌తోనే ఇలా అంటే చక్కగా కలిసిపోతుందనమాట. ఇంకా పాలు ఏమీ అవసరం లేదు. వేయనవసరం లేదు. వేయకూడదు కూడా. ఈ బ్యాటర్‌ని కూడా మీరు అంటే ఎలా పడితే అలా మిక్స్ చేసేయకూడదండి. అప్పుడు మనకి అది గట్టిగా వచ్చేసినట్లు అయిపోతుంది బ్రౌనీ అనేది. చక్కగా ఇదిగోండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. నేను అప్పుడప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానండి. అందుకని ఫాస్ట్‌గా కలుపుతున్నట్లు కనిపిస్తుంది మీకు. అంతేగాని వీడియో లెంత్ ఎక్కువ అవుద్దని నేను అలా పెట్టేశాను. మీరైతే గనుక స్లోగా కలుపుకోండి. ఇక్కడైతే నేను కేక్ టిన్‌ని ముందుగానే రెడీ చేసుకున్నానండి. స్క్వేర్ టైప్ కేక్ టిన్ అయితే బావుంటుంది బ్రౌనీకి. అందులో బటర్ పేపర్‌ని కొంచెం టిన్ కంటే పెద్దగా ఉండేటట్లు చూసుకోండి. హైట్‌గా ఉండేటట్లు బటర్ పేపరు. దాన్ని రిమూవ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందనమాట. ఎందుకంటే ఈ బ్యాటర్‌ని కేక్ లాగా మనం డీమోల్డ్ చేసేటప్పుడు కేక్‌ని రివర్స్‌లో పెట్టి చేస్తాం కదా! అలా అయితే చేయకూడదు. విరిగిపోతుంది ఈ బ్రౌనీ అనేది. అందుకని చెప్పి మనం ఈ బటర్ పేపర్‌ని కొంచెం ఎక్స్‌ట్రా గనక పైకి వచ్చేటట్లు వేసుకుంటే మనకి కేక్‌ని రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది బ్రౌనీని. ఈ చాక్లెట్ బ్యాటర్‌ని మౌల్డ్‌లో వేసేసి మంచిగా అంటే ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా సర్దుకోవాలి చక్కగాను. దీన్ని ట్యాప్ చేయడానికి అవ్వదు కదండీ! ట్యాప్ అవసరం లేదు. స్పాచులాతోని మనం ఇటు అటు సర్దేసుకుంటే సరిపోతుందనమాట. ఆ మూలల్లోకి కూడా ఈ బ్రౌనీ వెళ్తే మనకి షేప్ అనేది కరెక్ట్‌గా బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ నేను చాక్లెట్స్ తీసుకున్నానండి. అవైతే వైట్ చాక్లెట్ కాంపౌండు. ఇదైతే మిల్క్ చాక్లెట్ కాంపౌండు. ఇంకా డార్క్ కూడా వేసుకుంటే త్రిబుల్ చాక్లెట్ బ్రౌనీ అవుతుంది. నేనైతే ఈ రెండింటినే వేసుకున్నాను. డార్క్‌ని మరి వేసుకోలేదు. ఈ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఆప్షనల్ అండి. మీకిలా కావాలంటేనే అంటే చాక్లెట్‌గా ఉండాలి, ఎక్కువ చాక్లెట్స్ ఉండాలి అని అంటేనే వేసుకోండి. లేదు అంటే ఇదే బ్రౌనీని
మనం ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చు. సేమ్ ఈ చాక్లెట్స్ ఏవి వేయకపోతే అది ప్లెయిన్ బ్రౌనీ అవుతుందండి. అంతే ఇంకేం లేదనమాట. దానిపైన మీరు నట్స్ వేశారనుకోండి నట్స్ బ్రౌనీ అవుతుంది. ఇలా అనమాట. మనకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బ్రౌనీని ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలోనో, బేసిన్‌లోనో ఎందులో ఒక అందులో బేక్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడైతే గనుక ఇలా 20-30 మినిట్స్ స్లోగా చూడాలండి. 20-25 మినిట్స్‌లో చూడండి. ఇంక అయిందంటే ఓకే. అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పెట్టి కుక్ చేసుకోండి. బేక్ చేసుకోండి. చక్కగా బేక్ అయిపోతుంది. ఇగోండి చూడండి. చక్కగా బేక్ అయిపోయిందనమాట 30 మినిట్స్‌లో. ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదు. చక్కగా ఓవెన్‌లో బేక్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా బేక్ చేసుకోండి. ఇంకా ఇది బేక్ అయిపోయిన తర్వాత ఇంకా అందులో ఉంచకూడదండి. తీసేయాలనమాట. బయటికి తీసేసాక అప్పుడు మనం చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఈ వేడిగా ఉండేటప్పుడే ఆ టిన్నులో నుంచి బయటికి తీసేయాలనమాట వాటిని బ్రౌనీని. లేదంటే ఇంకొంచెం ఎక్కువ హార్డ్‌లా అయిపోతుంది ఎక్కువ బేక్ అయితే. చూసారు కదండీ! నేనిక్కడ బ్రౌనీని టిన్‌లో నుంచి ఎలా తీసాను అనేది, ఆ 2 కూడా బటర్ పేపర్స్‌ని పట్టుకొని మనం కిందకి అంటే బ్రౌనీని టిన్ నుంచి బయటికి తీసుకోవాలి అలా. అప్పుడు మనకి బ్రౌనీ అనేది సేఫ్‌గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కొంచెం కూల్ అయిన తర్వాత మీరు పీసెస్‌గా కట్ చేసుకోండి. వేడి మీదే కట్ చేస్తే ఇది విరిగిపోతుంది, సరిగ్గా రాదు. అండ్ బ్రౌనీ కట్ చేసేటప్పుడు కూడా ఇలాంటి కట్టర్ ఉంటే మనకి ఇంకా ఈజీగా వస్తుంది చాక్ కంటే కూడా. ఇదైతే బావుంటుంది వీటితో. ఇంకా ఇది లేనప్పుడు ఏం చేస్తాం ఆప్షనల్‌గా అదే కదా! చాకే ఉంటుంది. కట్ చేయండి చక్కగాను. ఇగోండి ఇక్కడ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను నేను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చనమాట. ఇంతే పీస్ అని ఏమి ఉండదు. ఇంతే అండి బ్రౌనీ. చూసారు కదా ఎలా ఉంది? చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం షాప్‌కి వెళ్ళి ఇదే పీస్‌ని 50 రూపీస్‌కైనా సేల్ చేస్తారండి వాళ్ళు. అంతే గదా! ఇంకా ఎప్పుడో బేక్ చేసుంటారు. తర్వాత ఏవేవో కలిపేసుంటారు. సో, అంటే హైజినిక్‌గా ఉండదు. నెక్స్ట్ క్వాలిటీవి ఉండవు. వాళ్ళు అలా యూజ్ చేయరు కదా! బేకరీలో అయితే. అదే మన ఇంట్లో గనక ఇలా మంచిగా చేసుకుంటే హెల్తీ అలాగే అన్నీ కూడా క్వాలిటీవి అన్నీ ఏసి యూజ్ చేస్తుంటాం కదా! ఇదే అండి పిల్లలకి కానీ, మీకు కానీ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసేయండి ఒకసారి. ఇంకా దీన్ని మనం సేల్ కూడా చేసుకోవచ్చండి. అంటే దీన్నే పెట్టి బిజినెస్‌గా కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఎవరైనా ట్రై చేస్తే చేయాలనుకుంటే చేయొచ్చనమాట. దీన్ని మనం పర్ఫెక్ట్‌గా మనకి చేయడం రావాలి. ఒక 2, 3 సార్లు చేసామంటే అదే వచ్చేస్తుంది. ఇంకా మనకంటే ఎవరు చేయలేరనుకుంటాం. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. ఎలా వచ్చిందనేది కామెంట్‌లో చెప్పండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మోటివేట్ చేస్తారనుకుంటున్నాను. మీరిచ్చే ఓ లైక్ నాకు చాలా మోటివేట్‌గా ఉంటుంది. బాయ్ బాయ్. టేక్ కేర్.